తెలంగాణ శాసనసభలో పాలక ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు ఎందుకు పేలాయి? అసలు సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను నిజంగానే అవమానించారా? సభలో జరిగిన విషయాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ఐ న్యూస్ తో పంచుకున్నారు. అదేంటో చూద్దాం. గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నాయి. ఒకవైపు జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒకవైపు ఎదురు అడుగుతున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద గౌడ్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఒకవైపు మీరు ప్రధానంగా ఈ రోజు ప్రభుత్వ సమస్యల మీద మాట్లాడుతుంటే జరుగుతున్న విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది కేవలం దాటి విషయ ధోరణి, తప్పించుకునే ధోరణిలో బాగానే కనపడతా ఉంది. మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాము. మీరు 100 రోజులు 6 గ్యారెంటీలు గవర్నర్ గారి ప్రసంగంలో కనపడలేదు. 100 రోజులు చేస్తానా హామీ 15 నెలలు 16 నెలలు కావస్తోంది. గవర్నర్ ప్రసంగంలో ఉండాలి కదా. మీరు రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినారు. 49,000 కోట్లకి మీరు 21,000 కోట్లు చేశారు. ఎప్పుడు చేస్తారని అడుగుతా ఉన్నాము. రైతు బంధు 2 పంటలకు ఎగ్గొట్టినారు. రైతు బంధు గురించి చెప్పమంటే చెప్పట్లేదు. ఈరోజు 12,000 ఇస్తామని చెప్పి ఎవరికి ఇచ్చిర్రు? మేము చాలా ఓపెన్ ఛాలెంజ్, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎక్కడ ఇచ్చినారు? వాటిని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేచి అనవసరంగా రాద్ధాంతిని సృష్టించి ఈరోజు స్పీకర్ యొక్క అధికారాన్ని దిరుగునివ్వబడుతున్నారు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అధికారులు, మంత్రులు కానివ్వండి, వారి యొక్క సభ్యులు కానివ్వండి. ప్రతి సభ్యుడు కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పి మా సభ్యుడు జగదీష్ రెడ్డి గారు అడిగితే దాని క్షమాపణ కూడా ఏంది ఇది? కాబట్టి చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి అంశంపై నిలదీస్తాం. వారు ఇచ్చిన ప్రతి హామీని అమలయ్యే వరకు కూడా పోరాడతాం. ఒకవైపు నిన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తిట్టడాన్ని ఎట్లా చూస్తారు? అది ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు, స్పష్టంగా అర్థమవుతుంది. మెంటలీ ఇంబ్యాలెన్స్ ఉన్నారు వారు. కాబట్టి వారు భాష మార్చుకోవాలా, తెలంగాణ ఖ్యాతిని దిగజార్చే విధంగా మాట్లాడొద్దని చెప్పేసి నాకు హితువు. చూస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్న విషయం సంబంధించి మేము అడిగిన విషయాలుగా వాళ్ళు టెంప్ట్ అయిపోయి ఈ విధంగా దాడి చేస్తున్నారని చెప్పేసి కేపీ వివేకానంద గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో యోగస్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.